हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम्। मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं। करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम्। कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम्। यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकम्। सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं। समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम्। भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्। दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम्। गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनम्। नवीनगोपनागरं नवीनकेळिलं पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटम्। समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं। निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम्। विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं। यथा तथा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। सत्याशिषो हि भगवंस्तव पादपद्ममशिस्तथानुभजतः पुरुषार्धमूर्तेः। अप्येवमान्य भगवान् परिपाति दीनां वश्रेव वत्सकमनुग्रहकातरोऽस्मान् అని ఓ విదుర చివరి శ్లోకంలో ఆ భగవంతుడైనటువంటి శ్రీహరిని ఈ విధంగా అన్నాడు. స్వామి, నాకు అనంత పరబ్రహ్మస్వరూపం, సత్యం జ్ఞానం అనంతం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవం నావేద్మి తెలుసుకోలేకపోతున్నాను అన్నప్పుడు సరేరా అబ్బాయి చూసుకో అని చెప్పి ఆ పరబ్రహ్మ నిరాకార నిరంజన నిర్గుణ నిరాలంబమైనటువంటి నిరతిశయమైనటువంటి విశ్వవ్యాప్తమైపోయినటువంటి ఆ పరమానందం యొక్క ఆ స్థితిని ధ్రువుడికి ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు అప్పుడు ఆ అనుభవ సారం అంతటినీ కూడా ఆ ధ్రువుడు ఆ పదాలలో కూటస్థుడని, తర్వాత శుద్ధ నిత్య శుద్ధ స్వరూపుడని, పరిశుద్ధమైనటువంటి వాడవని, ఏది అంటనటువంటి వాడవని, గుణాతీతమైనటువంటి వాడవని, కాలాతీతమైనటువంటి వాడవి అనేటువంటివి అవి మాటలు కాక అనుభవంలోకి రాగానే ఆ అనుభవాన్ని ధ్రువుడు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసి ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటి ఆనందాన్ని తను అనుభవించి చెప్పాడు కదా, విన్నావు కదా. ఇప్పుడు సాధారణమైనటువంటి భక్తులు ఉంటారు, సాధారణమైనటువంటి మనలాంటి వాళ్ళం అందరం ఉంటాం కదా. మరి వీళ్ళ కోసం ఏం చేయాలి అంటే ధ్రువుడే ఒక చిన్న టెక్నిక్ ఒకటి చెప్పాడు. అటువంటి తనకి కలిగినటువంటి సాకార రూపానుభవం అయినా సరే, నిరాకార నిర్గుణమైనటువంటి ఆ అనుభవం అయినా కావాలి అంటే ఒకటే మార్గం ఉంది అని చెప్తూ ఓ భగవంతుడా, అనుభజత నిన్ను సేవిస్తూ ఉండేటువంటి వ్యక్తికి
తర్వాత ఆ సేవించేటువంటి వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఆనంద స్వరూపాన్నే కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా పరమానందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మామూలు ఆనందాలు కాకుండా పరమము అంటే ఎప్పుడూ ఉండేటువంటి ఆనందము, ఆ ఆనందానికి మించినటువంటి మరొక ఆనందం లేనటువంటిది, అంటే బ్రహ్మానందానికన్నా పైనుండేటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని పొందాలి అనుకుంటే తవ పాదపద్మం ఆశిష, నీ పాదపద్మాల యొక్క ధ్యానం చెయ్యడమే, అది కూడా నిష్కామభావంతో చేసినట్లయితే అప్పుడు అలా సాధించినటువంటి, అంటే నిష్కామంగా నిర్వికల్పంగా ఏ విధమైనటువంటి సంకల్పాలు లేకుండా నిరాసక్తంగా చేసినట్టయితే అప్పుడు వాళ్ళకి ఆ ఆనందం కలుగుతుంది స్వామి. అలా కలిగినటువంటి ఆనందానికి, ఆ ఆనందం ఎటువంటిది అంటే మిగతా ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ కన్నా ఇంకా దానికి మించినటువంటి ప్రమోషన్ ఏమీ లేదు. కాబట్టి స్వామి, ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది. నాకు తెలియటం లేదు అన్నాను నేను. అనగానే నువ్వు తహతహలాడిపోతూ నీ భక్తుల్ని అనుగ్రహించడానికి తహతహలాడిపోతూ నీ ఉన్నావయ్యా స్వామి. అనుగ్రహకాతరః, అనుగ్రహకాతరః అన్నాడు. కాతరః అంటే ఏమిటంటే తహతహలాడిపోతూ ఉంటారన్నమాట. అది కావాలి అనే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమిటంటే ఏదైనా ఒకటి కావాలి అన్నప్పుడు ఇంకేమిటంటే తినేస్తాడు వాడు. ఇంకా అన్నం తిండు, ఏం తిండు, అమ్మ 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 అని చెప్పేసి వెనకాల పడిపోయి తహతహలాడిపోయి అది వచ్చే వరకు ఏ విధంగా ఉంటాడో అలాగా భగవాన్ నీవు అనుగ్రహకాతరః, అది కూడా గ్రహించాడండి భగవంతుడిలో ఉండేటువంటి ఆ విషయాన్ని. అంటే ఏమిటన్నమాట, నీవు అనుగ్రహించేయాలి, అందరినీ అనుగ్రహించేయాలి అనేటువంటి ఆ తహతహలాడిపోతూ ఉన్నావు స్వామి అన్నాడు. ఇది ఫైనల్గా ధ్రువుడు ఆ పరమాత్మలో కనిపెట్టినటువంటి ఆయన యొక్క మహాద్భుతమైనటువంటి గుణం. అలాగే తహతహలాడిపోతూ భక్తుల్ని అనుగ్రహకాతరః, అనుగ్రహించాలి అనేటువంటి భగవాన్ నీవు ఎలా చేస్తావు అంటే, ఆ అనుగ్రహం ఎలా చేస్తావు అంటే వాశ్రవత్సకం ఇవ దీనాన్ అస్మాన్ పరిపాతి. వాశ్ర అంటే అప్పుడే కొత్తగా దూడను కన్నటువంటి ఆవు, వత్సకం ఇవ, ఆ దూడని ఎంత ఆతృతగా అది నాకేస్తూ ఉంటుందో, వత్సకం ఇవ. వాశ్ర అంటే కొత్తగా అప్పుడే ఈనినటువంటి ఆవు, వత్సకం ఇవ ఆ దూడలాగా దీనులైనటువంటి అస్మాన్ మమ్మల్ని పరిపాతి అన్ని విధాలా రక్షిస్తూ ఉంటావు స్వామి అని ఇక్కడ అప్పుడే ఈనినటువంటి ఆవుతో పోల్చాడు. అంటే ఏమిటనమాట, ఆవు దేనికి సంకేతం అంటే ధర్మాలకి సంకేతం. అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, మాయా, కాలం ఇవన్నీ కూడా దేవతలు వీళ్ళందరూ కూడా ధర్మాన్ని పరిపాలించేటువంటి ఈ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఆ సిస్టమ్స్లో నుంచి పుట్టినటువంటి సకల జీవుల్ని కూడా రక్షిస్తూ ఉంటాడు. అంటే ధర్మాన్ని పరిపాలించేటువంటి వాళ్ళని, ధర్మాన్ని అనుసరించేటువంటి కర్మయోగుల్ని కానీ జ్ఞానుల్ని కానీ ఆయన నిరంతరము కూడా అనుగ్రహకాతరః, రక్షించాలి రక్షించాలి అనేటువంటి తహతహలాడిపోతూ ఉంటాడు అన్నాడు. ఇది మనం జాగ్రత్తగా పట్టుకుని, ఈ పాయింట్ని మనం జాగ్రత్తగా పట్టుకుంటుని, స్వామి నీ పాదపద్మాలే కావాలి, నువ్వే కావాలి, నీ శ్లోకాలే చదువుకోవాలి, నీ కథే చెప్పుకోవాలి, నీ కథే వినాలి అనేటువంటి భావంతో మనం ఆ పాదపద్మాల మీద కానీ ధ్యానం పెట్టినట్టయితే ఆయనకి ఆతురత వచ్చేస్తుంది, తహతహలాడిపోతాడట. అయ్యో వీడేదో ఇది అనుకుంటున్నాడు, వీడికి ఏదో ఈ శ్లోకం అర్థం అవటం లేదు, లేకపోతే ఈ పద్యం అర్థం అవటం లేదు, వీడికి అంత సంతృప్తిగా లేదు అని అన్నప్పుడు ఈ సాధకుడి యొక్క ఆ తపనని వెంటనే చాలా తహతహలాడిపోతూ వచ్చి భగవంతుడు తీరుస్తాడు అన్నాడు. వాడు సైంటిస్ట్ కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, భగవంతుడు పాదపద్మాలు కావాలి అది ఒక్కటే ఫలము అని కూడా అన్నాడు. ఇంకా ఏ ప్రమోషన్స్ కాకుండా ఒక్క భాగవతం చెప్పుకోవాలి, భాగవతం చదువుకోవాలి, భాగవతాన్ని ఆలోచించుకోవాలి అనేటువంటి కించిత్ శ్రద్ధతో జీవితం గడిపేటువంటి వాడిని
ఆయన అనుగ్రహకాతరః. ఎలాగంటే వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్. వాశ్రా కొత్తగా ఈనటువంటి ఆవు ఆ పిల్లని దూడని ఏ విధంగా అయితే నాకేస్తూ రక్షిస్తూ ఎవరైనా అక్కడికి వస్తే కొమ్ములతో విసిరి కొట్టి వారేస్తూ ఉంటుందో, అపకారం జరగనివ్వకుండా చూస్తూ ఉంటుందో, అలాగ స్వామి ఈ దీనుల్ని, అంటే ఏమీ చెయ్యలేనటువంటి వాళ్ళు మేము అన్నీ చేస్తున్నాం అనుకునేటువంటి అహంకారంతో అజ్ఞానంతో ఉండేటువంటి దీనుల్ని అస్మాన్ పరిపాతి అంటే రక్షిస్తూ ఉంటావు అని చెప్పి విదురా ఆయనని ఆ భగవంతుడి యొక్క ఆతురతని, ఆ తహతహని కూడా గమనించాడయ్యా అని చెప్పిన తర్వాత మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు ఈ విధంగా అన్నాడయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ మైత్రేయ మహర్షి ఆ కథని కంటిన్యూ చేస్తూ ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అధాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమత భృత్యానురక్తో భగవాన్ ప్రతినంజేదమబ్రవీత్. ఓ విదురా, అథ తర్వాత ఏమం ఈ విధంగా సత్సంకల్పేన మంచి సంకల్పశక్తి సత్సంకల్పం కలిగినటువంటి ధీమత బుద్ధిమంతుడైనటువంటి ధ్రువుడి చేత అవిష్ణుతు సూచించబడ్డాడు ఆయన శ్రీహరి. ఈ విధంగా సత్సంకల్పంతో మనసులో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తి వీటిలతో ఆయన చాలా సంతృష్టి చెంది ఆయన అభిష్టుతి స్తుతించిన తర్వాత భృత్య అనురక్త భగవాన్ ప్రతినంద్య ఇదం అబ్రవీత్. వెంటనే ఆ భగవానుడు ఆ శ్రీహరి ఏం చేశాడు అంటే ఈ విధంగా భృత్య అనురక్త, తన సేవకుడి మీద అనురాగం బాగా కలిగింది. అనురాగము అంటే రాగము అంటే ప్రేమ, మమకారము, ప్రియత్వము, ఆత్మీయత, ఇవన్నీ కూడా అనురాగం కిందకు వస్తాయి. అటువంటివన్నీ కూడా చిన్నపిల్లవాడైనటువంటి తన దాసుడైనటువంటి ఆ ధ్రువుడి యొక్క అభిష్టుత ఆ స్థుతిని విని ప్రతినంద్య అభినందించాడు. వెరీ గుడ్, బాగా చెప్పావురా అబ్బాయి, బాగా వెరీ వెరీ హ్యాపీ. ఓహో చాలా బాగుంది. అంటే ఇక్కడ చూడండి, పిల్లలు ఏమైనా పద్యాలు ఏమైనా చదువు, అబ్బో ఎంత బాగా చదువుతున్నాడు అబ్బా అని చెప్పి పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే వాడిని ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తారో ఆ విధంగా ప్రతినంద్య అభినందించి ఇదం అబ్రవీత్ ఈ విధంగా పలికాడయ్యా అన్నాడు. ఇప్పుడు భగవానుడు ఏం పలికాడు, ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని 19వ శ్లోకంలో శ్రీ భగవానువాచ, వేదాహం తే వ్యవసితం హృది రాజన్యబాలక తత్ప్రయచ్ఛామి భద్రంతే దురామపి సువ్రత. రాజన్యబాలక, ఓ రాజకుమారా అని, తే ఒరే నీ హృదయంలో వ్యవసితం నిశ్చయం, నీ హృదయంలో ఒక నిశ్చయం పెట్టుకున్నావు నువ్వు. ఆ నిశ్చయంతో నువ్వేమో నారదుడి యొక్క ఉపదేశానుసారం 6 నెలల పాటు బ్రహ్మాండంగా ఆ 7 రాత్రాలు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చాలా శ్రద్ధగా నన్ను వాసుదేవుడైనటువంటి నన్ను అన్నిట్లోనూ కూడా చూసి అది ఉపాసన చేసావు నువ్వు. అహం అలా చేసినటువంటి నీ హృదయంలో ఏముందో, నీ నిశ్చయం ఏముందో, అహం వేద నాకు తెలుసు నీ కోరిక ఏమిటోను, సువ్రత అని ఆ ధ్రువునికి ఆయన ఒక పొగట్టిచ్చాడు, ఒక ట్యాగ్ ఇచ్చాడు, సువ్రత. సు అంటే చాలా గొప్పదైనటువంటి మంచిదైనటువంటి వ్రత, నిష్ఠ కలిగినటువంటి వాడవు నువ్వు అని చెప్పి, సరే తే నీకోసం నీకు భద్రం, నీకు భద్రం అవుగాక, నీకు మంగళం అవుతుంది, నీకే విధమైనటువంటి కష్టము రాదు అని నువ్వు ఒకటి మనసులో కోరుకున్నావు చూడు. ఆ కోరిక ఏమిటి అంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థానంలో నేను కూర్చోవాలి అని కోరుకున్నావు చూసావా.
అంటే తండ్రి తొడ మీద కూర్చోపెట్టుకోలేదు అనేటువంటి కోపంతో నాకు అన్నిటికన్నా పెద్ద స్థానం కావాలి, ఆ స్థానం మీద నేను కూర్చోవాలి అని చెప్పి బాలకులు పిల్లలు ఏ విధంగా అయితే ఆ కోరికను ఎక్స్ప్రెస్ చేస్తారో అలాగా నువ్వు నీ హృదయంలో అది ఉంది, అది తే అది నాకు నే అహం వేద నాకు తెలిసా కోరిక అంటూ ఏమన్నాడే దురాపం అపి అది ఎవరు పొందశక్యం కానటువంటి స్థానం అది, ఆ స్థానాన్ని దురాపం అపి పొందశక్యం కానిదది, ఎవ్వరూ కూడా అది పొందలేరు దానిని, అయినా దురాపం అపి దురాపం అంటే పొందశక్యం కానిది అపి అయినా తత్ ప్రయచ్ఛామి నేను నీకు ఇస్తున్నాను రా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఈవెన్ భగవంతుడు కూడా ఈ స్థానం ఎవరు పొందలేరు అని చెప్పి ఆయనే డిసైడ్ చేసి నోబడీ కెన్ అప్రోచ్ దిస్ పాయింట్ అని చెప్పి తను డిసైడ్ చేసినటువంటి పాయింట్ని కూడా బాలకుడు సువ్రతుడైనటువంటి ఆ వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర స్వరూపాన్ని ధ్యానం చేసినటువంటి ఆ ధ్రువుడికి ఏమన్నాడు అంటే తత్ ప్రయచ్ఛామి దురాపం అపి అది నీకు ఇస్తున్నాను అన్నాడయ్యా భగవంతుడు. అన్న తరువాత ఆ స్థానం ఏమిటో పిల్లడికి తెలియదుగా, నాకేదో పెద్ద దాని మీద కూర్చోవాలి, అసలు ఆ పెద్ద దాని మీద కూర్చోవాలి అనేటువంటిది అసలు ఏమిటది, దానికి నీకు ఏదైనా ఐడియా ఉందా అంటే సాక్షాత్ భగవంతుడే ధ్రువుడికి ఆ స్థానం ఏమిటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాణ్యైరధిష్ఠితం భద్రా యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహక్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యాం గోచక్రవస్తాస్తు స్తాస్ను పరస్తాత్ కల్పవాసినాం గ్రహనక్షత్రతారాణాం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యాం గోచక్రవస్తాస్ను పరస్తాత్ కల్పవాసినాం అని చెప్పి భద్ర ఒరే కళ్యాణ గుణాలు మంచి గుణాలు కలిగినటువంటి ఓ పిల్లవాడా, యత్ ఏ లోకం అయితే అన్య ఇతరులు ఎవ్వరు కూడా అధిష్ఠితం నాన్ అన్యత్ అధిష్ఠితం అటువంటిది ఎవరు అధిష్ఠించలేరో అది భ్రాజిష్ణు ప్రకాశించేటువంటిది. భ్రా అంటే ఏంటి, బ్రహ్మాండంగా అత్యంత మహాద్భుతమైనటువంటి వెలుగులతో ప్రకాశించేటువంటి లోకం అది భ్రాజిష్ణు. అది ఇంకా ఏమిటంటే ధ్రువ క్షితి, ధ్రువ అంటే శాశ్వతంగా ఉంటుంది, అది ఇంకా దానికి డీజనరేషన్ కానీ డిస్ట్రక్షన్ కానీ ఏమీ ఉండదు, అది ఇట్ ఆల్వేజ్ రిమైన్స్. దాన్ని బ్రేక్ చేయడం కానీ అది కరిగిపోవడం కానీ ఇంకొకటి ఏమీ ఉండదు, అది ఆ స్థానం అది అన్బ్రేకబుల్ అన్డిస్ట్రక్టబుల్, అది ధ్రువము నిశ్చయంగా ఉండేటువంటిది, అది భ్రాజిష్ణు ప్రకాశించేటువంటిది. ఆ ప్రకాశించేటువంటిది ఎక్కడైతే అది ఆ స్థానం చుట్టూ గ్రహ వృక్ష తారాణాం జ్యోతిషాం చక్రం మేఢ్యాం అవి ఆ స్థానం అది బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో స్థిరంగా ఉంటుంది. ఆ స్థానం స్థానం చుట్టూ గ్రహ నక్షత్ర వృక్ష తారాణ, వృక్షాలంటే నక్షత్రాలు అన్నమాట, తారాణం తారలు అన్నమాట, గ్రహాలు తారలు నక్షత్రాలు కూడా అవే కాకుండా జ్యోతిషాం ఈ జ్యోతిర్మండలాలన్నీ కూడా, అంటే మనం మామూలుగా అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి ఆకాశం వైపు మన కళ్ళు పైకి పెట్టి చూసినట్టయితే గ్రహాలు ఉంటాయి, తారలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవి కాకుండా జ్యోతిషాం ప్రకాశ మండలాలు అంటే దీన్ని నెబ్యులాస్ అంటారు. అంటే ఏమిటి, వాయుమండల బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో నిండిపోయి ఆ వెలుగుల మధ్యలో అప్పుడప్పుడే ఫార్మ్ అవుతూ ఉండేటువంటి నక్షత్రాలు తారలు గ్రహాలతో కూడుకుని చాలా ప్రకాశమానంగా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ సిస్టమ్స్తో రివాల్వ్ అయ్యేటువంటివి ఎన్నున్నాయంటేట 200 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి అని చెప్పారండి.
కాబట్టి అన్ని కోట్ల 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 బిలియన్ నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఆ జ్యోతిష్ మండలం ఉందే, జ్యోతిషాం, ఆ ప్రకాశ మండలాలు ఇవన్నీ కూడా చక్రం. ఆ జ్యోతిష్ మండలాలన్నీ కూడా ఒక చక్రంలాగా అవన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉండేటువంటి ఆ జ్యోతిష్ మండలాలలోనే ఈ గ్రహాలు, నక్షత్రాలు, తారలు, ఉపగ్రహాలు, ఈ యాస్ట్రాయిడ్స్, రకరకాలైనటువంటి చిన్న చిన్న పార్టికల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద తోకచుక్కులు, ఒకటేమిటి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే గోచక్రవత్ మేఢ్యాం. ఒక రాట ఉంటుంది, మామూలుగా గానుగు చూస్తాను చూసారా, గానుగు మధ్యలో ఒక పెద్ద చాలా లావుగా ఉండేటువంటి ఒక రాట ఉంటుంది. ఆ రాటకి ఏం చేస్తారంటే ఎద్దులు కడతారు. ఎద్దులు కట్టేటప్పటికి ఆ ఎద్దులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ రాట కదలదు, ఆ రాట స్థిరంగా శాశ్వతంగా ఇదిగా ఉంటుంది. దాని చుట్టూ ఈ ఎద్దులు గో చక్రవత్, ఈ గోవుల సమూహాలు అహితం, అవన్నీ ఏ విధంగా అయితే అంటే ఏమిటి, ఆ రాటకి గోవులు కట్టేసాం అనుకోండి, రకరకాల ఎన్నో రకాలైనటువంటి గోవులు ఉంటాయి. ఆ గోవులన్నింటినీ ఆ రాటకి కట్టేస్తే మామూలుగా గానుగ చక్రం దాన్ని మనం ఊహించుకుంటే అలాగా ఆ రాటకి అన్నీ కట్టేస్తూ ఉంటే ఆ గోవులన్నీ కూడా ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాయో ఆ రాట చుట్టూ మేఢ్యాం అంటే ఆ రాట, ఆ మధ్యలో ఉండేటువంటి రాట గోచక్రవత్, ఈ గోవుల సమూహాలన్నీ కూడా అహితం నిబద్ధమైపోయి ఉంటాయి. వాటి చేత ఆ రాటకి కట్టబడి ఉంటాయి. కట్టబడి ఉండేటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రకాశ మండలం, ఆ మండలం అంటే ఆ రాట ఎటువంటిది అంటే చాలా తేజోవంతమైనటువంటి ఒక జ్యోతిర్లింగాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే అగ్ని జ్వాలలతో వెలిగిపోతూ ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్యోతిర్మండలం అనేటువంటి రాట చుట్టూ ఇక్కడ గోచక్రవతు, గోవుల సమూహం అంటే మనకి ఆ అది ఊహించుకోవడం కోసం అని చెప్పి మనకి ఈ గానుగ ఎద్దులు తిరుగుతున్నట్టుగా అన్నారు. కానీ ఇక్కడ గోవులు అనేటువంటిది ఏమిటంటే కిరణములు అని అర్థం. కిరణములు అంటే ఏమిటి, కిరణాల్లో ఏమిటంటే ఎనర్జీ సిస్టమ్స్ అని ఉంటాయి. కంటే మనకి తెలియనటువంటి బిలియన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్తో కూడుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ ఎనర్జీ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక సెంట్రల్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అటువంటి అవన్నీ కూడా దాన్ని బంధించుంటాయి. ఆ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి అంటే దాన్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఈ తిరిగేటువంటి బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అన్నింటినీ అది పట్టుకుని ఉంటే ఆ గెలాక్సీస్ అన్నీ కూడా రౌండ్గా తిరుగుతాయి. అందుకని అమ్మవారిని విశ్వభ్రమణకారిణ్యై నమః. ఇవన్నీ విశ్వాలు. ఈ విశ్వాలన్నీ కూడా భ్రమించడానికి, తిరగడానికి కారణమైనటువంటి ఆ శక్తి స్వరూపమే అమ్మవారు విశ్వభ్రమణకారిణి అంటారు. అనేక కోటి బ్రహ్మాండ జనని అంటారు. అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా తిరుగుతూ ఉండేటువంటి ఆ సెంట్రల్ స్పాట్ కల్పవాసినం, కల్పాలకు లోబడి ఈ అన్ని కల్పాలకి కూడా ఎన్ని కల్పాలు వచ్చినా సరే ఆ కల్పాలలో వాళ్ళు ఏమాత్రము కూడా నిహితం అవ్వకుండా, అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఉండేటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ పుణ్యాత్ములు ఎన్ని కల్పాలైనా సరే ఆ పుణ్యాత్ములు, ఆ సాధకులు, ఆ మహాభక్తులందరూ కూడా అక్కడ ఉంటారు. అటువంటి పరస్తాత్, అటువంటి స్థానంలో అక్కడ ఉంటారు వాళ్ళందరూ. అటువంటి స్థానం నీకు ఈ కల్పాంతం అయ్యేంతవరకు నీకు నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు. అంటే ఏమిటి, ఆ రాట చుట్టూ ఉండేటువంటి ఈ గెలాక్సీసు, ఈ ప్రకాశ మండలాలన్నిటికీ పైనుండేటువంటి దాంట్లో మహానుభావులైనటువంటి మహాతపస్సంపన్నులైనటువంటి సిద్ధులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ కల్పం అయ్యే లోపల ఏం చేస్తుంటారంటే వాళ్ళు తిరిగి భూలోకంలోకి వచ్చి మళ్ళీ ఊర్ధ్వలోకాలకి వెళుతూ ఉంటారు. వాళ్ళు కూడా టూ అండ్ ఫ్రో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ కల్పం జరుగుతూ ఉన్నంతసేపు కొంతమంది ఎలా వస్తుంటారు, కొంతమంది అలా వెళుతూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ నీవు మాత్రం
ఇలా కిందకి పైకి రావు నువ్వు, అక్కడ నువ్వు స్థిరంగా పరస్తాత్ స్థాస్ను. ఇంకా ఈ కల్పాలు అయిన ఈ కల్పం అంతా అయ్యేంత వరకు కూడా నీవు ధ్రుభ్రాజిష్ణు ధ్రువక్షితి, చాలా స్థిరంగా వెలుగులుగా ఉండేటువంటి ఆ స్థిరమైనటువంటి ఆ ఊర్ధ్వస్థానంలో నువ్వు ఉంటావురా అని చెప్పిన తర్వాత, అంటే ఎంత మహత్తరమైనటువంటి ఉన్నతం. ఆఫ్టర్ ఆల్ తండ్రి తొడ మీద కూర్చోలేదు అనేటువంటి ఉడుకుమోత్తనంతో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేశాడో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ధ్రువుడికి పొందగలిగాడు. అంటే ఆ మంత్రంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ప్రభావము, శక్తి ఎంతో ఆలోచించాల్సినటువంటి అవసరం భాగవతం చెప్తోంది. ఇది అయిన తర్వాత దాని చుట్టూ కూడా ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, వానప్రస్థ ధర్మం చేత గొప్ప పుణ్యం సంపాదించిన సప్తఋషులు వీళ్ళందరూ కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారా అన్నాడు. ఆ శ్లోకానికి రేపటి కార్యక్రమంలో చూసి దాని మిగతా దాన్ని చెప్తాను.